మనం ఈరోజు చేసే ప్రయోగం ఏంటంటే ఆస్మాసిస్. ఆస్మాసిస్ చేయాలంటే ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి ఏ విధంగా ఈ పదార్థాలు అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి దీనికి మన ప్లాస్మా మెంబ్రెయిన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డు తీసుకొని కోడిగుడ్డుని యాసిడ్లో వేసి ఒక 2-3 అవర్స్ ఉంచినట్లయితే అది మొత్తం కూడా పైన ఉన్న పెంకు మొత్తం కూడా యాసిడ్లో కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత జాగ్రత్తగా మనం లోపల ఉన్న ఏవైతే ఈ సొన ఉంటుందో ఆ సొన మొత్తం తీసేసి దానిపైన ఉన్న ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ తీసుకోండి. ప్లాస్మా మెంబ్రెయిన్ తీసుకొని ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏం చేసినామంటే ఒక టిసిల్ గరాటు తీసుకోండి. అచ్చంగా ప్లాస్మా మెంబ్రెయిన్తో మనం మెయింటైన్ చేయడం కష్టమైంది కాబట్టి టిసిల్ గరాటు తీసుకున్నాం. టిసిల్ గరాటుకి ఏంటంటే ఒక పక్కన ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ ఓపెన్ మనం ఏం చేసినామంటే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్తో క్లోజ్ చేసినాం. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే దీంట్లోకి షుగర్ సొల్యూషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకో బేకర్లో వాటర్ తీసుకుంటాం. తీసుకొని దీన్ని ఇందులో పెడతాం. అంటే ఇప్పుడు ఇందులోనేమో షుగర్ సొల్యూషన్ ఉంటుంది, ఇందులోనేమో నార్మల్ వాటర్ ఉంటుంది, ట్యాప్ వాటర్. అంటే ఇది హై కాన్సన్ట్రేషన్, ఇది లో కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్ మధ్య ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనే విషయం మనం ఈరోజు పెడితే రేపు ఏం జరిగిందో చూద్దాం. ముందుగా ఇందులో మనం ఏం చేయాలంటే ఈ షుగర్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. ఈ దగ్గరకు వచ్చేసింది చిన్నది. ఈ ఓన్లీ టిసిల్ గరాటు కవర్ అయ్యేటట్టు చూడు. నిండితే చెప్పండి. ఎక్కడికి వచ్చింది రక్కుండా నిండిందా? ఓకే. ఇప్పుడు దీంట్లో షుగర్ సొల్యూషన్ ఉంది, లెవెల్ ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నార్మల్ వాటర్లో పెడతాం. నార్మల్ వాటర్లో పెడితే మనకి కొంచెం ఆ ప్రెషర్ వల్ల ఇక్కడ దాకా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ వరకు ఉంది. రేపు మళ్ళీ మనం దీన్ని చెక్ చేద్దాం. చెక్ చేస్తే నీళ్లు పెరిగినాయా తగ్గినాయా చూద్దాం. మనం నిన్న పెట్టిన ప్రయోగం దీంట్లో మనం కోడిగుడ్డు లేయర్ని ప్లాస్మా మెంబ్రెయిన్ లా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ బేకర్లో వాటర్ తీసుకున్నాం. దీంట్లో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇప్పుడు లెవెల్ చూస్తే మన ఈ లెవెల్ చూడండి ఇక్కడ వరకు వచ్చింది నీళ్లు. అంటే మనం మొన్న పెట్టినప్పుడు ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు మీరు లెవెల్ చూస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు మీరు గమనించవచ్చు. అంటే ఏం జరిగింది, ఇందులో ఉన్న వాటరు మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి ఇందులోకి వచ్చింది. ఇప్పుడు మనకి షుగర్ సొల్యూషన్ అంటే హై కాన్సన్ట్రేషన్, ట్యాప్ వాటర్ లో కాన్సన్ట్రేషన్. అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా హై కాన్సన్ట్రేషన్ లోకి ఏమొచ్చినాయి, వాటర్ వచ్చినాయి. ఓకేనా? వాటర్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా వచ్చింది. ఎప్పటి వరకు వస్తాయి ఇట్లా ఈ నీళ్లు దీంట్లోకి ఎప్పటి వరకు వస్తాయి, రెండు కాన్సన్ట్రేషన్లు ఈక్వల్ అయ్యేంత వరకు కూడా వస్తాయి. ఓకేనా? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి నీళ్లు ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా రావడాన్ని ఆస్మాసిస్ అంటారు. ఈ ఆస్మాసిస్ ని మనం దీన్ని యొక్క కోడిగుడ్డు ఈ లేయర్ ఉపయోగించి మనం దీన్ని ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఓకే.